హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ డే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. సో పాస్ట్ 2-3 డేస్ నుంచి నాకు పర్సనల్గా ఇన్స్టాల్ అయిన టెలిగ్రామ్ అయినా చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎస్ఎస్సి వెండర్ చేంజ్ మీద వీడియో చేయమని అడుగుతున్నారు. సో మెయిన్లీ రైజ్ చేస్తున్న డౌట్స్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అవుద్దా, సిలబస్ చేంజ్ అవుద్దా, క్వశ్చన్ డిఫికల్టీ లెవెల్ చేంజ్ అవుద్దా అని అడుగుతున్నారు. సారీ. సో ఈ వీడియోలో ఆ 3 డౌట్స్కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. సో ఫస్ట్ వెండర్ విషయానికి వస్తే 2017 అండ్ దానికి ముందు మనకి వెండర్ ప్రజెంట్ ఉన్న వెండర్ టీసీఎస్ కాదు. సో అప్పుడు వేరే వెండర్ ఉన్నారు. నెక్స్ట్ 18 నుంచి 23 వరకు టీసీఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది, ఎగ్జామ్ కావాల్సిన సాఫ్ట్వేర్ ఇచ్చింది. సో ఎగ్జామ్ కావాల్సిన ఎగ్జామ్ సెంటర్స్ కూడా టీసీఎస్ఏ ఇచ్చింది. సో ఈ 18 నుంచి 23 5 years కాంట్రాక్ట్ ఏదైతే ఉందో మన 23 సీజీఎల్ ఎగ్జామ్తో ఎక్స్పైర్ అయిందనమాట. సో ఇప్పుడు కొత్త వెండర్ తీసుకున్నారు. సో బట్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే టీసీఎస్ఏ ఇస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ డౌట్ వచ్చేసి సిలబస్ చేంజ్ అవుతుందా. సో సిలబస్ చేంజ్ అవ్వడం అనేది వెండర్ చేంజ్ అయితే సిలబస్ చేంజ్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఓకేనా. సిలబస్ అనేది ఎస్ఎస్సి బోర్డు ఇష్టం చేంజ్ చేయాలా లేదనేది. సో మనకి బోర్డు నియర్లీ 8 to 9 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది ఇయర్లీ. సో సిలబస్ చేంజ్ చేయడం అంత చిన్న ఇష్యూ ఏం కాదు. ఓకేనా. ఇది స్టూడెంట్స్ లైఫ్ డిపెండ్ చేసిన ఇష్యూ. సో సిలబస్ చేంజ్ అనేది ఎప్పటికీ జరగకపోవచ్చు. ఓకేనా. సిలబస్ చేంజ్ అవుతుంది అనే డౌట్ ఏమైనా ఉంటే ఆ డౌట్ని చంపేయండి. సో సిలబస్ చేంజ్ అవ్వదు అండ్ సిలబస్ చేంజ్ అవుతుందని భయం అయితే పెట్టుకోవద్దు. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది 2017 ముందు వేరే వెండర్, 18 నుంచి వేరే వెండర్. సో సిలబస్ ఏమైనా చేంజ్ అయింది? సిలబస్ అనేది చేంజ్ అవుతుంది, స్టాండర్డ్ సిలబస్. ఓకేనా. సో సిలబస్ ఎప్పుడు చేంజ్ అవ్వదు. సో పర్టికులర్గా బోర్డుకి ఏదైతే సిలబస్ ఉంటుందో అదే కంటిన్యూ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ చేయడం కూడా బోర్డు ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ 2021లో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ డిఫరెంట్ ఉండేది. 22-23లో 22-23లో ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అయింది. సో బట్ వెండర్ సేమ్. వెండర్ ఇష్టం ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ చేయటం అంటే 2018లో చేంజ్ చేసాం కదా. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ చేయాలనేది బోర్డే డిసైడ్ చేస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ 2 డౌట్స్ క్లారిటీగా చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్స్ డిఫికల్టీ లెవెల్ చేంజ్ అవుతుంది. సో క్వశ్చన్ డిఫికల్టీ లెవెల్ చేంజ్ అవ్వచ్చు, చేంజ్ అవ్వకపోవచ్చు, లేదా ఇంకా ఈజీగా అవ్వచ్చు. సో అది వెండర్ చేతిలో ఉంది. మనకి బోర్డు ఏం చెప్తుంది, పర్టికులర్ సిలబస్, ఇది సిలబస్, ఇందులోంచి క్వశ్చన్స్ అడగాలి. ఓకేనా. సో అది మాత్రం బోర్డు డిసైడ్ చేస్తుంది. సో క్వశ్చన్స్ ఏ లెవెల్లో అడగాలి అది వెండర్ ఇష్టం. ఎందుకంటే మనకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీకు ఈ సిలబస్లోంచి క్వశ్చన్ అడుగుతారని చెప్తారు. సో ఈ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతారని చెప్పారు కదా. సో మనకి ఎంటీఎస్కి అదైతే ఒక 10th స్టాండర్డ్ అలా పెడతారు. సీజీఎల్కి వచ్చేసరికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ వాళ్ళు ఎలా అయినా అడగవచ్చు, ఎక్కడి నుంచి అయినా అడగవచ్చు. ఓకేనా. సో ఇచ్చిన సిలబస్ని ఎంత హార్డ్గా అడగవచ్చు. సో మీరు డిఫికల్టీ లెవెల్ చేంజ్ అవుతా అవదా అనే దానికి మేబీ చేంజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో చేంజ్ అయితే అవ్వకపోతే మనం మెయిన్ డౌట్ ఏం ప్రిపేర్ అవ్వాలి. సో మీరు కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఇంతకుముందు నేను టీసీఎస్ ఉన్నప్పుడు అంటే మ్యాక్సిమం అందరూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏం ప్రిపేర్ అవ్వాలి? సో ఈ డౌట్కి మీరు ఓన్గా క్వశ్చన్ అయితే క్రియేట్ చేసుకోలేరు కదా. సో ఏదో క్వశ్చన్లో ప్రిపేర్ అవ్వాలి. సో మనకి స్టాండర్డ్ క్వశ్చన్స్ ఏంటంటే మనకి ఎస్ఎస్సికి ఇప్పటి వరకు ఇంతకుముందు అయినా సరే 2017లో వెండర్ చేంజ్ అయినా సరే అంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లే ప్రిపేర్ అయ్యారు. ఓకేనా. మీరు ఎవరు సొంతగా క్వశ్చన్ తయారు చేసి ఇవ్వట్లేదు, మీకు ఇలా ప్రిపేర్ అవ్వండి. బోర్డు ఏం రిలీజ్ చేయట్లేదు, క్వశ్చన్ బుక్ రిలీజ్ చేయట్లేదు. సో మీరు ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే ప్రిపేర్ అయ్యారో ఇప్పుడు అదే ప్రిపేర్ అవ్వండి. సో సిలబస్ మ్యాథ్స్ అనేది స్టాండర్డ్ సిలబస్. మీరు అదే సిలబస్ ఉన్నప్పుడు ఎవరు వచ్చినా ఆ సిలబస్లోంచి అడగాలి, ఆ టైప్ క్వశ్చన్సే అడగాలి. ఓకేనా. సో కొంచెం క్యాల్కులేషన్ లెవెల్ పెంచవచ్చు కొంచెం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంతకుముందు ఉంది 2018-17 పేపర్ 2 కంపేర్ చేసుకోండి. సో 17 కొంచెం హార్డ్ ఉంటుంది అండ్ 2018 నుంచి 23 వరకు కంపేర్ చేస్తే 2018 ఈ 5 yearsలో 18 పేపర్ హార్డ్ ఉంటుంది. సో మీకు సరే ఇప్పుడు వెండర్ చేంజ్ చేయాలి, సిలబస్ స్టాండర్డ్ చేంజ్ అవుతుందని డౌట్ ఉంటే మీరు 17 పేపర్ 18 పేపర్ కొంచెం ప్రిపేర్ అవ్వండి. కొంచెం హార్డ్ లెవెల్ బాగానే అడిగారు. సో మ్యాక్సిమం ఏంటంటే ఈ 18 to 23 అయినా అర్థమెటిక్ అనేది స్టాండర్డ్ అనేది తగ్గించలేదు ఎక్కడ. సో 19 ఒక్కటి పక్కన పెడితే సో అర్థమెటిక్ క్వశ్చన్స్ మ్యాక్సిమం డిఫికల్టీ లెవెల్ మనకి ఏంటంటే క్యాల్కులేషన్ ఎక్కువ ఇస్తారు అర్థమెటిక్లో. అది అయితే అర్థమెటిక్ అయితే లెవెల్ మెయింటైన్ చేశారు. బట్ అడ్వాన్స్ మ్యాథ్స్కి వచ్చేసరికి
బిలో యావరేజ్ అండ్ యావరేజ్ క్వశ్చన్ అడిగారు, అండ్ హార్డ్ క్వశ్చన్ అయితే అడగలేదు. సో అక్కడ ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అక్కడ హార్డ్ అడిగే ఛాన్సెస్ ఉంది. సో మీరు సరే జామెట్రీ ఏంటంటే మీరు కాన్సెప్ట్స్ ప్రిపేర్ అయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రిపేర్ అవ్వండి ఫస్ట్. నెక్స్ట్ క్యాట్ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వండి, సీరియస్ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వండి. సో మీరు ఏది ప్రిపేర్ అది పర్టికులర్ ఒక ఎగ్జామ్, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్స్ అయితే బెటర్. ఎందుకంటే మన గవర్నమెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే కంపెనీ 4-5 ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఉండొచ్చు, లేదా ఇప్పుడు కండక్ట్ చేస్తున్న కంపెనీ ఇంతకుముందు వేరే ఎగ్జామ్స్ ఏదైనా కండక్ట్ చేసి ఉండొచ్చు. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ఇంతకుముందు ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసారో అక్కడి నుంచి అలాంటి టైప్స్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ వేరే ఎగ్జామ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? అలానే నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఈ మంత్ ప్రిపేర్ అవుతున్నారు, ఇప్పుడు మాక్ టెస్ట్ రాశారు, ఈరోజు మాక్ టెస్ట్ రాశారు, మీకు 95 to 100 స్కోర్ వచ్చింది. సో మీరు మార్క్స్ డైలీ రాస్తూనే ఉన్నారు, ఒక 10 days తర్వాత కూడా మీ స్కోర్ 95 to 100 ఆ లెవెల్లోనే ఉందనుకోండి. సో మీరు ఎక్కడో మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, మీరు సరిగ్గా ప్రిపేర్ అవ్వట్లేదు. మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చాలి, లేదా మాక్ టెస్ట్ ఇస్తున్నప్పుడు రివ్యూ స్ట్రాటజీ అలాంటివైనా చేంజ్ చేసుకోవాలి. మీకు స్కోరు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి మీరు డైలీ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు, డైలీ ప్రిపేర్ అవుతున్నప్పుడు. సో కొంతమందికి లాంగ్ బ్రేక్ రావచ్చు, ఒక 10 days 20 days బ్రేక్ వచ్చినప్పుడు ఏంటంటే అది కామన్ అనమాట స్కోర్ తగ్గటం. అది తీసి డైలీ ప్రిపేర్ అవుతున్నప్పుడు అంటే మీరు ఒక 1 week 10 days గ్యాప్లో మీ స్కోర్స్ మీరు చూసుకోండి, ఇంక్రీజ్ అవుతున్నాయా లేవా. ఇంక్రీజ్ అవ్వలేదంటే మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నట్టే అర్థం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చాలామంది మన కమెంట్ బాక్స్లో చాలా నాన్సెన్స్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు, పై డబ్బులు వస్తాయా. సో అది నాకు చాలా ఇన్కన్వీనియన్స్గా ఉంది దానికి ఆన్సర్ చేయడానికి. సో మీరు అలాంటి క్వశ్చన్లు అడగరని ఆశిస్తున్నాను. ఇక నుంచి ప్లీజ్ అలాంటి క్వశ్చన్లు అయితే అడగొద్దు. మీరు అన్న ఈ పేపర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, లేదా ఈ కాన్సెప్ట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే మార్క్స్ ఇస్తున్నాను స్కోర్స్ ఇంక్రీజ్ అవ్వట్లేదు, సో ఎలా ప్రిపేర్ అయితే స్కోర్స్ ఇంక్రీజ్ అవుతాయి, అలాంటి క్వశ్చన్స్ అడగండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఐ థింక్ 2 months బ్యాక్ అనుకుంటా ఒక సాయి కిరణ్ ఏదో నేమ్ ఉంటుంది. సో తను నన్ను టెలిగ్రామ్లో అడిగాడు, అన్న నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను, స్కోర్ ఇంక్రీజ్ అవ్వట్లేదు అని. సో అప్పుడు నేను చెప్పాను, సో ఇట్లా ప్రిపేర్ అవ్వు, స్కోర్ ఇంక్రీజ్ అవుతాయి, నువ్వు 1 monthలో చాలా డిఫరెన్స్ వస్తామని. సో ఆ తర్వాత అతను ఒక 20-25 daysకి నాకు మెసేజ్ చేశాడు. సో అన్న నాకు ఇంతకుముందు 100 ఒక 110 అలా వచ్చాయి, ఇప్పుడు 130 to 140 లెవెల్లో వస్తున్నాయి, నాకు మ్యాథ్స్లో బాగా స్కోర్ ఇంక్రీజ్ అయ్యాయి, కానీ ఇంగ్లీష్లో ఇంక్రీజ్ అవ్వట్లేదు అన్న అని చెప్పాడు. సో అప్పుడు ఏం చేశానంటే మళ్ళీ ఇంగ్లీష్లో నువ్వు ఎలా ప్రిపేర్ అవుతున్నావు, సో ఏమైనా చేంజ్ చేసుకోవాలా. సో అలాంటి నేను సజెస్ట్ ఇచ్చినప్పుడు అలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో మీకు అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. సెట్ ఎనీ టైం మీరు ఇన్స్టాకి మెసేజ్ చేయొచ్చు, నా టెలిగ్రామ్ ఛానల్కి మెసేజ్ చేయొచ్చు. ఓకే, ఇన్స్టా ఐడి వచ్చేసి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. సో మీరు ఏ డౌట్ ఉన్నా ఎట్ ఎనీ టైం మీరు అయితే మెసేజ్ చేస్తే నేను ఖాళీ ఎట్ ఏ టైం అప్పటికప్పుడు నేను రిప్లై ఇవ్వకపోయినా బట్ నేను చూసినప్పుడు కన్ఫామ్గా మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? సో మీరు అలాంటి నాన్సెన్స్ క్వశ్చన్ అడగటం ఆపేసి మంచిగా క్వశ్చన్స్ అడగండి. ఓకేనా? సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి, మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఈ వెండర్ చేంజ్ ఇష్యూ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో క్వశ్చన్లు అనేది మీరు ఎక్కడి నుంచో ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, వేరే ప్లానెట్ నుంచి క్వశ్చన్స్ వచ్చి రాయరు. మీరు ఇప్పుడు ఎలా అయితే ప్రిపేర్ అవుతున్నారో అలానే ప్రిపేర్ అవ్వండి, అదే సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వండి, అవే బుక్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో ఓకే, అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మన వీడియోస్ షేర్ చేయండి. అండ్ చాలామంది ఏంటంటే నార్మల్గా ఎస్ఎస్సి సీజీఎల్ అంటే ఏంటి, ప్రివెంటివ్ ఆఫీసర్, సో ఇలాంటి వీడియోస్ బాగా వస్తున్నారు. కంటెంట్ కూడా చాలా ఇంపార్టెంట్, మీరు కంటెంట్ వీడియోస్ కూడా చూడండి, చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. సో మీరు ఫస్ట్ ఒక్క వీడియో చూస్తే సరిపోతుంది. మీకు సీజీఎల్ అంటే ఏంటి, సీజీఎల్లో జాబ్ కొట్టాలి, ఒక్క వీడియో చూస్తే సరిపోతుంది. దానికోసం మీరు అదే పనిగా అదే వీడియోస్ చూసుకోవడం అవసరం లేదు. ఏ ఒక్క వీడియో చూసినా మీకు సీజీఎల్ గురించి అర్థం అవుతుంది. సో మీ మెయిన్ ఫోకస్ కంటెంట్ మీద పెట్టండి, సో కంటెంట్ ప్రిపేర్ అవడానికి. ఓకేనా? అండ్ మన ఛానల్లో నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని పెట్టినా, లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అని పెట్టినా, లేదా డిఫికల్ట్ టైప్ క్వశ్చన్స్ అని పెట్టినా ఆ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు. ఆ వీడియోని కన్ఫామ్గా చూడండి. లాస్ట్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ చెప్పానంటే నేను ఫస్ట్ ఈజీ లెవెల్ నుంచి హార్డ్ వెళ్తాను. మీరు ఫస్ట్ 2-3 క్వశ్చన్స్ చూసేసి మిస్ అంటే ఇంకా వీడియో క్లోజ్ చేసినానుకో మీకు లాస్ట్లో 7, 8, 9, 10 క్వశ్చన్స్ అలాంటి హార్డ్ క్వశ్చన్స్ మీరు మిస్ అవుతారు. సో వీడియో చూసినప్పుడు కంప్లీట్గా చూడండి. సో మ్యాక్సిమం
ఈజీగా అర్థమయ్యేటట్టు మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై నెక్స్ట్ క్లాసెస్. బై బై.